సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు తిరుపతి జిల్లాకు వెళ్తారు. సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తలపెట్టిన మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమానికి సంబంధించి అందులో పాల్గొనబోతున్నారు. సమాజానికి చేకూరే వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మత్స్యకార సేవా పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 జమ చేయనున్నారు. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కావలి మండలంలోని తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. పథకం కింద లబ్ధి పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 90% మంది మత్స్యకారులు ఈకేవైసీ పూర్తి చేశారు. ఇక రేపు తిరుపతి జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పం ప్రజల ఆరాధ్య దైవమన్న ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానాన్ని సీఎం దర్శించుకోనున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం గంగమ్మ తల్లికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు శాంతిపురం మండలానికి చేరుకుంటారు. ఇక ఉదయం 11:30కు శాంతిపురం మండలం కడపల్లికి బయలుదేరి స్వగృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం చేరుకొని జాతర వేడుకల్లో పాల్గొంటారు.